Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. RRB Group D exam की ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం RRB Group D ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ షిఫ్ట్ వైజ్ ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు వీడియోలో 1 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 2లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ సిరీస్ని కనుక మీకు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే రీజనింగ్ పార్ట్కి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని చాలా యాక్యురేట్గా మనం తక్కువ సమయంలోనే ఆన్సర్ చేయగలం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఇది నెంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ రెండు నెంబర్స్ మధ్యలో ఉన్న సంబంధమే మనకి నెక్స్ట్ ఈ పెయిర్కి ఉంటుందన్నమాట. ఓకే, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని మనం ఐడెంటిఫై చేసి అదే రిలేషన్షిప్ని ఆధారంగా చేసుకుని మనం ఈ పెయిర్లో క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని అప్లై చేయడం ద్వారా మనకి సెకండ్ నెంబర్ వస్తుందేమో మనం చూడాలన్నమాట. ఇట్లాంటి సమయంలో మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, స్క్వేర్ నెంబర్స్ వర్గ సంఖ్యలు, అలాగే క్యూబ్ నెంబర్స్ అంటే ఘన సంఖ్యలు ఇట్లాంటివి మనకి కీ రోల్ ప్లే చేస్తాయి. అలాగే మనం డబుల్ చేసి ఏదైనా నెంబర్ని యాడ్ చేయడము, లేకపోతే త్రిబుల్ చేసి యాడ్ చేయడము, మైనస్ చేయడము, ఇవన్నీ మనం నెంబర్ సిరీస్ని ఎలా అయితే చెక్ చేస్తామో వీటిని కూడా చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8ని డబుల్ చేస్తే 19 రాదు. 8ని డబుల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 2తో అంటే రెట్టింపు చేస్తే 16 వస్తుంది. కానీ 16 కంటే ఇది కొంచెం ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉందంటే 3 ఎక్కువగా ఉంది. నెక్స్ట్ పేర్ని కూడా అబ్జర్వ్ చేద్దాం. 5ని డబుల్ చేస్తే 10 అవుతుంది. 10 కంటే 13 3 ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ మనకి ఏం చేశారంటే ఫస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేసి అంటే డబుల్ చేసి దానికి ఇక్కడ 3ని యాడ్ చేయడం జరిగిందనమాట. అట్లాగే సెకండ్ పేర్లో కూడా సేమ్ అదే మనం లాజిక్ని అప్లై చేసాం కదా. 5ని 2తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేస్తే 13 వస్తుంది. కాబట్టి మనం 7ని 2తో మల్టిప్లై చేసి 3 యాడ్ చేస్తే మనకి క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్నే వస్తుందన్నమాట. 7 2s are ఎంత 14. 14కి 3 యాడ్ చేస్తే 17. అది ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది? 4th ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇది సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే రీజనింగ్ పార్ట్లో ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్గా చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే మనం ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదువుతూ మనం ఆ సీటింగ్ అరేంజ్మెంట్ని అరేంజ్ చేసుకున్నట్లయితే ఏ క్వశ్చన్ అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇదేంటంటే మనకి PQRSTU మరియు V అనే 7 పెట్టెలు ఒకదాని మీద ఒకటి ఉంచబడ్డాయి. కానీ ఒకే క్రమంలో ఉండనవసరం లేదు. ఇక్కడ మనకి 7 బాక్సెస్ ఉన్నాయంటే అవన్నీ కూడా 7 ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పైకి వెళ్ళారనమాట. కానీ ఈ ఆర్డర్లోనే ఉండాలని రూల్ ఏమీ లేదనమాట. అది ఏ ఆర్డర్ అనేది మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ చదివితే అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ 7 బాక్సెస్ ఉన్నాయి కాబట్టి కింది నుంచి పైకి వెళ్దాం. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ చదువుతూ అవి ఫిల్అప్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎస్ను దిగువ నుండి 3వ స్థానంలో ఉంచారు. అంటే ఎస్ను కింద నుంచి 3వ ప్లేస్లో ఉంచారు. అంటే థర్డ్ ప్లేస్ ఎస్ అనమాట. అది ఫిక్స్ అయిపోయింది థర్డ్ ప్లేస్ అని. నెక్స్ట్ పి మరియు ఎస్ మధ్య వీను మాత్రమే ఉంచారు. అంటే మనకి పీకి అండ్ ఎస్కి మధ్యలో వి ఉంది. అంటే PVS ఇట్లా అయినా ఉండొచ్చు, ఆర్ మనకి రివర్స్లో కూడా ఉండొచ్చు కదా. ఆ ఆర్డర్ పైన కింద అనేది మనకి తెలియదు కాబట్టి ఇంకా మనం ఫిల్అప్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ టీ మరియు వీల మధ్య 3 పెట్టెలు మాత్రమే ఉంచారు. అంటే ఇక్కడ మనకి టీకి వీకి మధ్యలో 3 పెట్టెలు ఉన్నాయి. టీ ఇట్లా 3 బేసెస్ ఉన్నాయి, అట్లాగే వి. కానీ రివర్స్లో కూడా ఉండొచ్చు కదా. వి పై నుండి టీ కిందలో ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ కూడా మనం డిసైడ్ చేయలేము అనమాట. నెక్స్ట్ టీను యూకి దిగువన ఉంచారు. అంటే టీ ఎక్కడుందనమాట? యూకి కింద ఉంది. కాబట్టి యూ పైన ఉంటుంది, టీ కింద ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్యూను ఎస్కి ఎగువన ఉంచారు.
ఆల్రెడీ మనం ఎస్ ఎక్కడ ఉందో తెలుసు కాబట్టి క్యూ దీని మీద ఉంచారు, అంటే ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్ను పైనుండి 3వ స్థానంలో ఉంచారు, పైనుంచి 3వ ప్లేస్ 1 2 3 అంటే ఇక్కడ ఆర్ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ కేసులో ఎస్ పైన విపి ఉన్నాయి, కానీ ఆల్రెడీ ఇక్కడ ఎస్ పైన ఏమున్నాయి, క్యూఆర్ ఉన్నాయి. కాబట్టి ఇది సాధ్యం కాదు, కాబట్టి ఇది మనకి సాధ్యం అవుతుంది. అంటే ఇక్కడ వి ఉంటుంది, ఇక్కడ పి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వి కింద టీ, అంటే వి సెకండ్ ప్లేస్లో ఉంది కింద నుంచి, ఇంకా కిందకి వెళ్ళే ఛాన్స్ లేదు, కాబట్టి ఇది సాధ్యం కాదు మనకి. అంటే ఇది సాధ్యం అవుతుంది. వి ఎక్కడ ఉంది, నెక్స్ట్ 3 ప్లేసెస్ తర్వాత టీ ఉంటుంది. నెక్స్ట్ టీ పైన ఏముంది, బాక్స్ యూ బాక్స్ ఉంది. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని ఆ బాక్సెస్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అరేంజ్ చేసేసాం కదా. ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా సరే ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే యు మరియు ఎస్ల మధ్య ఎన్ని పెట్టెలను ఉంచారు. యు ఎక్కడుంది, టాప్లో ఉంది. నెక్స్ట్ ఎస్ ఇక్కడ ఉంది, మధ్యలో ఎన్ని పెట్టెలు ఉన్నాయి, 1 2 3. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఇది కూడా మనకి నెంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి 3 నెంబర్స్ చొప్పున ఇచ్చారు, దీన్ని ట్రిప్లెట్ అంటాం, అంటే త్రికాలు. ఈ మూడిటి మధ్య ఏ విధమైన రిలేషన్షిప్ ఉందో అదే విధమైన రిలేషన్షిప్ నెక్స్ట్ 3 నెంబర్స్ మధ్యలో ఉంటుంది. ఆ రిలేషన్షిప్ని బేస్ చేసుకుని ఉన్న మనం ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్న ట్రిప్లెట్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం, ఈ నెంబర్స్ మధ్యలో ఏదైనా సంబంధం ఉందా. మనం 13 182 ఏదైనా నెంబర్తో ఇంటూ చేస్తే వస్తుందేమో చూద్దాం. 13 14s ఆర్ 182 అవుతుంది. మరి 91 మనకి బై 2 చేస్తే వస్తుంది. 182ని సగం చేస్తే మనకి 91 వస్తుంది. ఒకసారి నెక్స్ట్ నెంబర్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి 17 18s ఆర్ 306 వస్తుంది. ఓకే, మరి 306ని హాఫ్ చేస్తే 153 వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అనమాట, ఫస్ట్ నెంబర్ని దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేస్తే సెకండ్ నెంబర్ వస్తుంది, దాన్ని హాఫ్ చేస్తుంటే థర్డ్ నెంబర్ వస్తుంది. ఒకసారి మనం ఇచ్చిన ఆప్షన్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకి 15 తర్వాత నెంబర్ ఏంటి 16, 15 16s ఆర్ ఎంత అవుతుంది 240 అవుతుంది, కానీ ఇక్కడ 200 ఉంది, కాబట్టి ఇది ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ 11కి తర్వాత వచ్చే నెంబర్ 12 ఎంత అవుతుంది, 11 12s ఆర్ 132 అవుతుంది, కానీ ఇక్కడ 154 ఉంది, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 8 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 9, 8 9s ఆర్ 72, 72ని హాఫ్ చేస్తే 36, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. మనం ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ని కేర్ఫుల్గా చదివి ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్గా భావించాలి, అంతేగాని మన సొంత ఒపీనియన్స్ని చొప్పించడానికి ప్రయత్నించకూడదు అనమాట. మనకి అజంప్షన్స్లో ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఉన్న అజంప్షన్స్ని మాత్రమే పరిగణలోనికి తీసుకోవాలి, లెక్కలోనికి తీసుకోవాలి, అంతేగాని మన మైండ్కి కరెక్ట్ అనిపించినవి ఇక్కడ మనం అప్లై చేయడానికి ప్రయత్నించకూడదు. అలా చేసామంటే తప్పైపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే ఎక్కువ చాక్లెట్లు తినడం వల్ల దంత సమస్యలు వస్తాయి. ఓకే, ఇక్కడ చాక్లెట్లకి అలాగే దంత సమస్యలకి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అజంప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ అజంప్షన్ ఏంటి, చాక్లెట్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది, ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుంది. ఇది కరెక్టే కదా, ఇచ్చిన స్టేట్మెంట్స్ను సపోర్ట్ చేస్తుంది. ఇది అజంప్షన్ అనేది సేమ్ దాని నుంచి వచ్చిందే కదా. ఇక్కడ చాక్లెట్లు ఎక్కువ తినడం వల్ల దంత సమస్యలు వస్తాయి, ఎందుకంటే అందులో ఎక్కువ మనకి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయం పడుతుంది, ఎందుకంటే చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వల్ల. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్స్ అజంప్షన్ ఓకే మనకి సపోర్ట్ చేస్తుంది ఇచ్చిన స్టేట్మెంట్ని. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం, రోజుకు 2 సార్లు బ్రష్ చేయడం వల్ల దంతాలు బలంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఓన్లీ చాక్లెట్ల గురించే మెన్షన్ చేయడం అయింది, అంతేగాని మనం రోజుకి ఎన్ని బ్రష్ గురించి కానీ ఏమీ మనకి స్టేట్మెంట్లో పేర్కొనలేదు కదా. కాబట్టి ఇది మనకి ఫాలో అవడం లేదు, ఇచ్చిన స్టేట్మెంట్స్ని సమర్థించడం లేదు, దాన్ని ఒబే చేయడం లేదు. కాబట్టి ఎందుకంటే ఇది అఫ్కోర్స్ రోజుకి 2 సార్లు బ్రష్ చేయడం వల్ల దంతాలు బలంగానే ఉంటాయి, కానీ అది మన సొంత ఒపీనియన్, కానీ ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి ఇది చెప్పలేం కదా మనం.
కాబట్టి ఇక్కడ ఫస్ట్ అజంప్షన్ మాత్రమే దీనికి మనకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనకి ఏది ఆప్షన్ కరెక్ట్గా ఉంటుంది, మనకి ఫోర్త్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఫిఫ్త్ వన్. ఓకే, ఇక్కడ మనకి పి డినోట్స్ ఇంటూ అంటే సారీ ఇక్కడ టైపింగ్ మిస్టేకు. పి ఏమో ఎక్స్ని సూచిస్తే, టీని మైనస్ని సూచిస్తే, ఎంని ప్లస్ని సూచిస్తే మరియు బి డివైడెడ్ బైని సూచిస్తే ఈ క్రింది ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అన్నాడు. మనం రీప్లేస్ చేస్తాం, లెటర్స్ని సైన్తో రీప్లేస్ చేస్తాం. మనకి ఫస్ట్ ఇక్కడ 52 ఉంది. ఇక్కడ బీని ఎలా తీసుకోమన్నాడు, డివిజన్గా తీసుకోమన్నాడు, డివైడెడ్ బై. తర్వాత ఏముంది, 9 ఉంది. తర్వాత పి అంటే ఇంటూ కదా, ఇంటూ. తర్వాత 11. తర్వాత టీ లెటర్ ఉంది, టీని ఎలా తీసుకోమన్నారు, మైనస్గా తీసుకోమన్నారు. తర్వాత 13 ఉంది. ఎంని ఎలా తీసుకోమన్నారు, ప్లస్గా తీసుకోమన్నారు, ప్లస్. తర్వాత 17. దీన్ని సింప్లిఫై చేసి మనం ఆన్సర్ రాబట్టాలి. మనం ఎట్లాంటి క్వశ్చన్స్ని ఎప్పుడు ఆన్సర్ చేయాలన్నా సరే బాడ్మాస్ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, మనం డివిజన్ చేయాలి. ఓకే, ఇక్కడ సారీ ఇది 54 కదా. ఓకే, 54ని 9తో డివైడ్ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది కదా. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 6 వచ్చింది. ఇంటూ 11 మైనస్ 13 ప్లస్ 17. తర్వాత బాడ్మాస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ చేయాలి. 6 11s are 66 మైనస్ 13 ప్లస్ 17. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ యాడిషన్ చేయాలి మైనస్ కంటే. ఆఫ్ కోర్స్ దీనిలోంచి 13 మైనస్ చేసినా నో ప్రాబ్లం. ఓకే, లేకపోతే ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేస్తాం. ఈ రెండు యాడ్ చేస్తాం అనుకోండి, 66 10 76కి 7 యాడ్ చేస్తే 83 మైనస్ 13. 83లోంచి 13 మైనస్ చేస్తే 70 వస్తుంది కదా. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 6th వన్. ఓకే, ఇది మనకి డెక్స్టర్ అనే పదంలోని ప్రతి అచ్చును ఆంగ్ల అక్షరం క్రమంలో దాని తర్వాత వచ్చే అక్షరానికి మరియు ప్రతి హల్లును ఆంగ్ల అక్షర క్రమంలో దాని ముందు వచ్చే అక్షరానికి మార్చినట్లయితే ఈ విధంగా ఏర్పడిన అక్షరాల సమూహంలో ఎన్ని అక్షరాలు 2 సార్లు కనిపిస్తాయి. ఇక్కడ ఇచ్చిన వర్డ్ ఏంటంటే డెక్స్టర్. ఇక్కడ ఏమంటున్నారు, ప్రతి అచ్చును మనకి తర్వాత వచ్చే అక్షరానికి మార్చాలన్నమాట. ఇందులో అచ్చులు ఎక్కడ ఉన్నాయి, మనకి యు అండ్ ఈ ఉన్నాయి. ఆ రెండింటి ప్లేస్లో దాని తర్వాత వచ్చే లెటర్ని రాసుకోవాలి. యు తర్వాత వచ్చే లెటర్ ఏంటి, వి. నెక్స్ట్ ఈ తర్వాత వచ్చే లెటర్ ఏంటి, ఎఫ్. ఓకే, అచ్చుల్ని డిసైడ్ చేసేసాం. అలాగే ప్రతి హల్లును అంటే అచ్చు అంటే ఓవెల్స్ AEIOU కదా. నెక్స్ట్ ప్రతి హల్లును ఆంగ్ల అక్షర క్రమంలో దానికి ముందు వచ్చే నెంబర్తో లెటర్తో రీప్లేస్ చేయాలి. మిగిలినవన్నీ హల్లులు. డీకి ముందు వచ్చే లెటర్ ఏంటి, సి. నెక్స్ట్ ఎస్కి ముందు వచ్చే PQRS, ఆర్ వస్తుంది కదా, ఆర్. టీకి ముందు వచ్చేది ఎస్. నెక్స్ట్ ఆర్కి ముందు వచ్చేది క్యూ. ఇప్పుడు ఏమంటున్నారు క్వశ్చన్, ఎన్ని అక్షరాలు 2 సార్లు కనిపిస్తాయి. ఇందులో ఎన్ని అక్షరాలు 2 టైమ్స్ రిపీట్ అవ్వాయి, సి ఎక్కడ రిపీట్ అవ్వలేదు, వి ఎక్కడ రిపీట్ అవ్వలేదు, ఆర్ ఎస్ ఎఫ్ క్యూ ఒక్కటి కూడా రిపీట్ అవ్వలేదు కదా మళ్ళీని. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 4th ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 7th వన్. ఇది మనకి ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అంటే ఈ రెండిటికి మధ్య ఏ విధమైన సంబంధం ఉందో అదే సంబంధం ఈ రెండిటి మధ్య ఉంటుంది. అదే సంబంధాన్ని కలిగిన ఆప్షన్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి సమయంలో మనకి ఆల్ఫాబెట్స్ కోడ్స్ మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఫస్ట్ ఆల్ఫాబెట్ కోడ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఆల్ఫాబెట్స్ కోడ్స్ని అవసరమైనప్పుడల్లా రాసుకోవడం కాకుండా సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది. వీలైతే ఆ వీడియోని ఐకార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు అనమాట. మనం చూసిన వెంటనే మనం కోడ్స్ వేసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒక చోట రాసుకుని మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఏ అంటే 1, 19, 4. ఈ అంటే ఎంత, 5, 23, 8. ఒకసారి ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే 4 పెరిగింది, +4. తర్వాత ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా మనకి +4. నెక్స్ట్ 2 లెటర్స్ తర్వాత ఇక్కడ థర్డ్ లెటర్స్ని కూడా అబ్జర్వ్ చేస్తే 4 చెప్పుని ఇంక్రీజ్ అయ్యింది అనమాట.
ఇంకొక పేరు ఇచ్చారు కదా, దాన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. FGH ఈజ్ JKL. F అంటే 6, 7, 8, 10, 11, 12. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ 6, 10 అయ్యింది +2, 7, 11 అయ్యింది +3, నెక్స్ట్ 8, 12 అయ్యింది అంటే +4. ఇక్కడేమో 2, 3, 4 చెప్పుని ఇంక్రీజ్ అయ్యింది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ది అన్నీ 4లతో ఇంక్రీజ్ అవ్వాయి, రెండోదేమో +2, +3, +4 కింద ఇంక్రీజ్ అవ్వాయి. ఒకసారి చూద్దాం ఇచ్చిన ఆప్షన్స్లో. ఇది ఎంత మనకి 7, 25, 21, ఇది 10, 3 అండ్ 25, ఇది +3. ఇక్కడ మనకి 25కి 3 యాడ్ చేసామనుకోండి 28 వస్తుంది. మనకి 28 లెటర్స్ ఉండవు కదా, అందులో 26 లెటర్స్ మైనస్ చేస్తే 2, కానీ ఇక్కడ 3 అయ్యింది. అంటే ఫస్ట్ది +3, తర్వాతది +4 అయ్యింది, తర్వాత +4. ఇది సేమ్ రిపీట్ అవ్వలేదు కదా, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది J 10, 11, 12, ఇది 14, 15, 16. ఓకే, ఇక్కడ +4, +4, +4, కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి మిగిలిన ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇది 14, 19, 16, 15, 18, 17, +1, ఇది -1, +1, కాబట్టి ఆ రిథం రిపీట్ అవ్వలేదు. నెక్స్ట్ ఇది చూస్తే 3, 2, 8, 7, 6, 13, ఇక్కడ +3, ఇక్కడ +4, ఇక్కడ +5, +3, +4, సారీ ఫస్ట్ది +4, సెకండ్ది కూడా +4, తర్వాత +5. అంటే మనం ఈ మెన్షన్ చేసిన ఈ పేర్స్లో ఉన్న రిలేషన్ లేదు కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. ఒక తరగతిలో విద్యార్థులలో రాధిక పైనుంచి 18వ స్థానంలోను మరియు కింది నుంచి 32వ స్థానంలోనే ఉంది. ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య. ఇది ర్యాంకింగ్ అండ్ ఆర్డర్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం ఒకే విద్యార్థి యొక్క 2 ర్యాంకులు ఇచ్చినప్పుడు, అంటే టాప్ నుంచి బాటమ్ నుంచి ఇచ్చినప్పుడు ఆ 2 ర్యాంకుల్ని కలిపేసి ఒకటి మైనస్ చేస్తే ఆ తరగతిలో ఎంతమంది ఉన్నారో విద్యార్థులు సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి రాధిక పైనుంచేమో 18వ ప్లేస్లో ఉంది, అలాగే కింద నుంచి 32వ ప్లేస్లో ఉంది. ఆ రెండు కలిపామనుకోండి 18 + 32 మనకి ఎంత అయింది? 50 అయింది. మరి 2 సార్లు లెక్క పెడతాం మనం. పైనుంచి ఒకసారి లెక్క పెట్టేసాం రాధికని, కింద నుంచి కూడా ఒకసారి లెక్క పెట్టేసాం. ఒకసారి లెక్క పెట్టాలి కదా, కాబట్టి ఒకటి మైనస్ చేసేయాలి. అంటే 49 మెంబర్స్ ఉంటారనమాట ఆ క్లాసులో. ఎక్కడుంది? అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th వన్. అది ఇది డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనకి డైరెక్షన్కి సంబంధించిన క్వశ్చన్ ఎప్పుడు ఆన్సర్ చేసినా సరే మనం ఏం వేసుకోవాలి? ఇక్కడ మ్యాప్ వేసుకోవాలి. పైనేమో ఉత్తరము, కింద ఏముంటుంది? దక్షిణము. నెక్స్ట్ రైట్ సైడ్ తూర్పు, దానికి వ్యతిరేకంగా పడమర ఉంటుందన్నమాట. సుశీల తన మార్నింగ్ వాక్ మొదలుపెట్టినప్పుడు తన నీడ తన వెనుక ఉందని గమనించింది. అంటే ఉదయము తన మార్నింగ్ వాక్కి వెళ్ళింది, అప్పుడు నీడ తన వెనక వైపు ఉంది అనమాట. అంటే అర్థం ఏంటి? నీడ వెనక వైపు ఉందంటే సూర్యుడు తన ముందు వైపు ఉన్నాడని. మార్నింగ్ కాబట్టి సూర్యుడు ఏ వైపు ఉంటాడు? తూర్పు దిక్కున ఉంటాడు. అంటే తను తూర్పు వైపుకి నడక ప్రారంభించింది అనమాట. కాబట్టి ఇట్లా వెళుతూ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ కొంత సమయం తర్వాత ఆమె ఎడమ వైపుకు తిరిగింది. ఎడమ వైపు లెఫ్ట్ అన్నప్పుడు వెంటనే మనం యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో తిరగాలన్నమాట. అంటే ఈ డైరెక్షన్లో తిరగాలి. ఇలా తిరిగింది అనమాట. మళ్ళీ కుడివైపుకి తిరిగింది. కుడివైపుకి అన్నప్పుడు ఏం చేయాలి? మనం క్లాక్ వైజ్లో తిరగాలి. కాబట్టి ఈ డైరెక్షన్లో తిరగాలన్నమాట. చివరికి ఆమె కుడివైపుకు తిరిగి పరిగెత్తడం ప్రారంభించింది. మళ్ళీ కుడివైపు కాబట్టి క్లాక్ వైజ్, అంటే ఈ డైరెక్షన్, ఇలాగా నడక ప్రారంభించింది అనమాట. ఆమె ఏ దిశలో పరిగెత్తుతోంది అంటే ప్రస్తుతం ఆమె ఏ దిశలో ఉంది? ఇది ఏ డైరెక్షను? దక్షిణ ముఖం కదా, కాబట్టి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్. ఇది నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనకి ఇక్కడ ఇందులో ఉన్న నెంబర్స్ డిక్రీజ్ అవుతూ వెళ్ళాయి. తగ్గుతూ వెళుతున్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ కానీ లేకపోతే డివిజన్ కానీ వెరిఫై చేయాలి.
అంటే తీసివేతను నెమ్మదిగా తగ్గుతూ వెళ్తుంటే తీసివేతను టెస్ట్ చేయాలి. వేగంగా పెద్ద పెద్ద నెంబర్స్ తగ్గిపోతూ ఉంటే, గ్యాప్ ఎక్కువగా ఉంటే మనం భాగహారాన్ని పరీక్షించాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 360 ఉంటే లాస్ట్లోకి 3 అయిపోయింది అంటే డివిజన్నే చెక్ చేయాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మీరు రివర్స్లో రండి. మనం ఇట్లా వచ్చినట్లయితే ఈ 315 అయింది అంటే 5తో ఇంటూ చేశారు. 15 60 అయింది అంటే దేంతో ఇంటూ చేశారు? 4తో ఇంటూ చేశారు. 60 180 అయింది అంటే ఎంతతో ఇంటూ చేశారు? 3తో ఇంటూ చేశారు. అంటే రివర్స్ ఆర్డర్లో చూసినప్పుడు 5 4 3 తర్వాత ఏం నెంబరు? ఇంటూ 2. 180ని 2తో ఇంటూ చేస్తే 360 అవుతుంది. తర్వాత ఏం చేస్తారు? 1తో ఇంటూ చేయాలి. 360ని 1తో ఇంటూ చేస్తే 360 వస్తుంది. సరిపోయింది కదా. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ ఎంత? 360. అది ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ఇది స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఆధారంగా చేసుకుని ఒక వెన్ డయాగ్రామ్ని డ్రా చేసుకున్నాం అనుకోండి. అప్పుడు కన్క్లూజన్స్లో ఏవి కరెక్టో ఏవి రాంగో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్, కొన్ని గ్లాసులు కిటికీలు. కొన్ని గ్లాసులు అంటే ఇవి గ్లాసులు అనుకుందాం. ఇందులో కొన్ని అంటే ఇలా తీసుకుంటాం, అన్ని అంటే మొత్తం పైకి వస్తుంది అనమాట. కిటికీలు అన్ని గ్లాసులు కిటికీలు అంటే గ్లాసులు లోపల ఉండి కిటికీలు పైకి వస్తున్నాడు అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఏకకేంద్ర వృత్తాలు ఒకదాని లోపల ఒకటి వేస్తాం అనమాట. ఇక్కడ కొన్ని అన్నప్పుడు ఇలాగా పార్షియల్గా ఓవర్లేపింగ్ వేస్తాం. నెక్స్ట్ కొన్ని కిటికీలు తెల్లగా ఉంటాయి. ఓకే, ఇక్కడ కొన్ని కిటికీలు తెల్లగా ఉంటాయంట అంటే ఇట్లా అయినా ఉండొచ్చు లేకపోతే ఇట్లా అయినా ఉండొచ్చు. ఇవి తెలుపు అన్నమాట. కానీ ఇది డిసైడ్ చేయలేం ఎట్లా అని. అంటే దీని మీద ఉందా, ఓవర్లాప్ అయిందా లేదా అని ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మనం నిర్ణయించలేం. నెక్స్ట్ తెల్లగా ఉన్నవన్నీ పెలుసుగా ఉంటాయి అంటే ఆల్ వైట్స్ ఆర్ బ్రిటిల్. పెలుసుగా అంటే తెల్లగా ఉన్నవన్నీ పెలుసుగా ఉంటాయి కాబట్టి పెలుసుగా పెద్ద సర్కిల్ అవుతుంది అనమాట. ఇంకో తెల్లగా ఉన్నవన్నీ కూడా పెలుసుగా ఉంటాయి. అలా అని పెలుసుగా ఉన్నవన్నీ తెల్లగా ఉంటాయని చెప్పలేం, ఎందుకంటే ఇందులో ఉన్న తెల్లగా ఉండాలని రూల్ లేదు కదా. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన కన్క్లూజన్స్ని అబ్జర్వ్ చేద్దాం. కొన్ని తెల్లగా ఉన్నవి గ్లాసులు అంటే తెల్లగా ఉన్న వాటిలో కొన్ని గ్లాసులు అవ్వచ్చు, కానీ ఇది ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నిర్ణయించలేం, ఎందుకంటే ఓన్లీ కొన్ని కిటికీలు తెలుపుగా ఉంటాయి అన్నాడు. అంతేగాని మరి గ్లాసుల్ని ఓవర్లాప్ చేస్తుందో లేదో చెప్పలేం కదా, నిర్ణయించలేం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా. కాబట్టి ఇది డజంట్ ఒబేస్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. కొన్ని పెలుసుగా ఉన్నవి గ్లాసులు. ఓకే, కొన్ని పెలుసుగా ఉన్నవి గ్లాసులు. ఈ పెలుసు అనేది ఇలాగుండొచ్చు లేకపోతే దీని మీద ఉండొచ్చు. అది మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా నిర్ణయించలేనిది కాబట్టి దీన్ని కూడా మనం చెప్పలేం. నెక్స్ట్ కొన్ని పెలుసుగా ఉన్నవి కిటికీలు. ఓకే, పెలుసుగా ఉన్నవి వాటిలో కొన్ని కిటికీలు, ఇంకో ఇవి కిటికీలే కదా, కాబట్టి ఇది చెప్పవచ్చు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా. కాబట్టి ఇది థర్డ్ స్టేట్మెంట్, అది కన్క్లూజన్ కరెక్టే. అంటే ఓన్లీ థర్డ్ కన్క్లూజన్ మాత్రమే ఇచ్చిన స్టేట్మెంట్స్ని ఫాలో అవుతుందన్నమాట, కరెక్ట్ అని చెప్పగలుగుతున్నాం. అది ఎక్కడుంది మనకి? ఓన్లీ కన్క్లూజన్ 3 అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 12th వన్. ఇది కూడా మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్కి సంబంధించిందే, కాకపోతే ఇక్కడ ఇన్యాక్వాలిటీస్ అనే దాన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు. మనం ఈక్వల్ టు ఉన్నప్పుడు ఈ రెండింటిని మనం ఒక్కదానిగా భావించాలన్నమాట. అంటే బి ఇలా రాసేసుకోవచ్చు, మనం టీ ప్లేస్లో ఎన్ రాసుకోవచ్చు, ఎన్ ప్లేస్లో టీ రాసుకోవచ్చు. గ్రేటర్ దాన్ 0 అంటే ఓ అనమాట. మళ్ళీ ఇక్కడ ఓ క్యూలు రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఇలా ఓ క్యూ రెండు ఒకదానిగా తీసుకోవచ్చు. ఓ ప్లేస్లో క్యూ పెట్టుకోవచ్చు, క్యూ ప్లేస్లో ఓ పెట్టుకోవచ్చు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇక్కడ కూడా మనకి ఆర్ ఎం ఈక్వల్గా ఉన్నాయి కదా, కాబట్టి రెండు ఒకదాని కింద ఒకటి రాసుకోవచ్చు, రెండింటిని రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్రింద ఇచ్చిన కన్క్లూజన్లో ఏది కరెక్టో చూద్దాం. ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటున్నాడు. ఇక్కడ మనకి రివర్స్ చేసామనుకోండి, ఇట్లా ఎన్ గ్రేటర్ దాన్ బి, కానీ ఇక్కడ ఈక్వల్ టు అనేది లేదు కాబట్టి దాన్ని మనం నిర్ణయించలేము. ఒకసారి చూద్దాం. ఒకవేళ అంటే మనకి గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఒబే చేయొచ్చు. నెక్స్ట్ ఎన్ లెస్ దాన్ బి, ఇది తప్పు, టోటల్లీ రివర్స్లో ఉంది కదా. నెక్స్ట్ ఓ లెస్ దాన్ ఆర్, ఓ లెస్ దాన్ ఆర్ అంటున్నాడు, కానీ ఇక్కడ
ఓ గ్రేటర్ దాన్ ఆర్ ఇది కాదు. నెక్స్ట్ టీ లెస్ దాన్ ఎమ్, కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదవుతుంది అనమాట, ఫస్ట్ కన్క్లూజన్ మాత్రమే మనకి కరెక్ట్ అవుతుంది అనమాట. మిగిలినవన్నీ కూడా మనకి అవి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఫాల్స్ అని మనం డిసైడ్ చేయగలుగుతున్నాం కదా. ఓకే, నెక్స్ట్ 13th వన్. క్రింది సంఖ్యల అమరికను అధ్యయనం చేసి క్రింద ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ ఒక నెంబర్ వరుస ఇచ్చాడు, కొన్ని సంఖ్యల వరుస ఇచ్చాడు, దాన్ని అబ్జర్వ్ చేసి మనం ఆన్సర్ రాయాలన్నమాట. క్వశ్చన్ ఏంటంటే పైన పేర్కొన్న శ్రేణిలోని మొదటి అర్ధభాగము మరియు రెండవ అర్ధభాగము యొక్క మొత్తము మధ్య తేడా ఎంత, అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఉన్న నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. అసలు ఇందులో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఉన్నాయి. కాబట్టి 9 9గా విడగొడితే 2 పార్ట్స్ అవుతాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ వరకు. ఈ దీని టోటల్ దాని టోటల్ ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత చివరిలో మైనస్ చేయాలన్నమాట. ఫస్ట్ 10లు తీసుకుందాం. 10 60 100 120 130 160 180 190 నెక్స్ట్ 260 అయింది అక్కడికి. ఓకే, ఇప్పుడు వన్స్ ప్లేస్లు చూద్దాం. 9 15 18 24 28 33 42 50 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 0 1 అంటే 310 వచ్చింది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న హాఫ్ని యాడ్ చేస్తే. తర్వాత ఇది చూద్దాం, ఇందులో 10s యాడ్ చేద్దాం. 80 ఇది 160 180 200 270 360 నెక్స్ట్ 410 470 నెక్స్ట్ 530 నెక్స్ట్ వన్స్ని యాడ్ చేద్దాం. ఇక్కడ 11 15 24 27 31 33 37 40 అంటే ఇవి యాడ్ చేస్తే 570 వచ్చిందనమాట సెకండ్ హాఫ్ని యాడ్ చేస్తే. ఇప్పుడు మైనస్ చేద్దాం. 310 మైనస్ చేస్తే 0 6 2 260 రెండింటికి డిఫరెన్స్ ఎంత, 260 ఎక్కడ ఉంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14th వన్. ఇది కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ NOPQRS మరియు T అనే 7 వ్యక్తులు ఉత్తరముఖంగా ఒక వరుసలో కూర్చున్నారు. మనకి ఉత్తరం పైకి ఉంటుంది కాబట్టి ఇట్లా ఆ డైరెక్షన్లో కూర్చున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 7. 1 2 3 4 5 6 7 ఇదేమో కుడివైపు అయితే మనకి ఇది ఎడమ వైపు అవుతుందన్నమాట. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ కండిషన్స్ చదువుదాం. P మరియు Tల మధ్య 3 వ్యక్తులు ఉన్నారు. అంటే Pకి Tకి మధ్యలో 3 వ్యక్తులు ఉన్నారు. 1 2 3 ఇలా అయినా ఉండొచ్చు, లేకపోతే T ఇక్కడ ఉండి P ఇక్కడ ఉండొచ్చు. డైరెక్షన్ మనకి తెలియదు కదా, 3 వ్యక్తులు ఉన్నారని మాత్రమే తెలుసు మనకి. నెక్స్ట్ N ఒక చివరిలో కూర్చున్నాడు. అంటే N ఈ ఎండ్లో అయినా కూర్చొని ఉండొచ్చు, లేకపోతే ఈ ఎండ్లో అయినా కూర్చొని ఉండొచ్చు అనమాట. అని ఏ చివర అనేది, కుడివైపు చివర ఎడం వైపు చివర అనేది ఇంకా మనం డిసైడ్ చేయలేము. నెక్స్ట్ P Nకి ఎడమ వైపున ఎక్కడో ఒక చోట కూర్చున్నాడు. అంటే ఇక్కడ P అనే పర్సన్ Nకి ఎడమ వైపు ఉన్నాడు. అంటే P అనే పర్సన్ Nకి ఎడమ దిక్కులో ఏదో ఒక ప్లేస్ వెంటనే ఉండొచ్చు, 2-3 ప్లేసులు తర్వాత కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనం N ప్లేస్ని డిసైడ్ చేసేయచ్చు. ఇంకా ఎడమ వైపున పర్సన్స్ ఉన్నారు అంటే అతను కుడివైపున చివరిలో ఉన్నాడు అనమాట N. కాబట్టి ఇక్కడ N కాదు, N ఇక్కడని డిసైడ్ అయిపోయింది ఈ స్టేట్మెంట్ని బట్టి. నెక్స్ట్ Pకి కుడివైపున Pకి కుడివైపున కూర్చున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. అట్లాగే Rకి ఎడం వైపున, ఈ O గురించి మాట్లాడుకున్నాం, Rకి ఎడం వైపున ఇలా కూర్చున్నారు అంటే వీళ్ళు 3. ఓకే, నెక్స్ట్ Tకి కుడివైపున సరిగ్గా 2 వ్యక్తులు ఉన్నారు. Tకి కుడివైపున అంటే ఇటువైపున కరెక్ట్గా 2 వ్యక్తులు ఉన్నారు. అంటే ఇంకా ఎవరు లేరు, అంటే T ప్లేస్ డిసైడ్ అయిపోయింది. ఇక్కడ మనకి N ఇక్కడ ఉంది కదా, ఇక్కడ డిసైడ్ అయిపోయింది. కాబట్టి T ప్లేస్ కూడా డిసైడ్ అయిపోయింది ఇక్కడని, ఎందుకంటే అతనికి కుడివైపున 2 ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ అతను Qకి కుడివైపున కూర్చున్నాడు. నెక్స్ట్ ఈ T Qకి కుడివైపున అంటే Q ప్లేస్ కూడా డిసైడ్ అయిపోయింది. Qకి కుడివైపున T కూర్చున్నాడు అన్నమాట. ఓకే, మధ్యలో ఎవరు కూర్చున్నారు అంటున్నాడు. ఇప్పుడు ఇవి చదువుదాం. వీళ్ళు 3 మనకి వరుసగా కూర్చున్నారు.
కానీ ఇక్కడ ఒక ప్లేస్ ఏముంది, ఇక్కడ 3 ప్లేస్ ఉన్నాయి. అంటే ఇక్కడ POR అని డిసైడ్ అయిపోయింది. ఇంక ఒక్క పర్సన్ మిగిలారు, ఎవరు? ఎస్. అంటే ఎస్ ప్లేస్ ఇక్కడ. ఇప్పుడు మనకి 7 పర్సన్స్లో ఈ చివరి ముగ్గురిని తీసేస్తే మధ్యలో ఎవరున్నారు? క్యూ ఉన్నాడు. కాబట్టి మధ్యలో కూర్చున్న పర్సన్ ఎవరనమాట? క్యూ. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, ఈ షిఫ్ట్లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన మిగిలిన క్వశ్చన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.